రోజు వంకాయలు, బెండకాయలు తిని తిని బోర్ కొట్టేసి, మా అమ్మమ్మని ఏదన్నా కొత్తగా చేయమంటే కొత్తిమీర రైస్ అందండి. అలాగా చూడండి, ఒక మిక్సీ జార్‌లోకి కావాల్సినంత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కొంచెం వాటర్ ఏసుకొని మిక్సీ కొడితే పేస్ట్ ఇలా వస్తదండి. ఆ వచ్చిన పేస్ట్‌లోకి కావాల్సినంత నూనె ఏసుకొని కుక్కర్‌లో ఒక 2, 3 మినిట్స్ అలా తిప్పుకుంటూ ఉంటే టెక్స్చర్ మారుతది. అలా మారాక కావాల్సినంత రైసు, ఆ రైస్‌లోకి ఉప్పు, కారం, మసాలాలు, వేపేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండుమిరపకాయ ఇవన్నీ ఉంటాయి కదా తాలింపు. అదంతా యేసుకొని ఒక 2-4 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండాలనమాట. కలిసాక మీరు కావాలంటే నెయ్యేసుకోవచ్చు. నాకు నెయ్యి పడక నేను ఎయలేదనమాట. అలా కలుపుకుంటూ ఉంటే మన కొత్తిమీర రైస్ రెడీ అయిపోయినట్టే. దాన్నలా కొంచెం ప్లేట్‌లో యేసుకొని ఒక్క ముద్ద అలా నోట్లో పెట్టుకొని తింటే అబ్బా! ఎంత బావుందంటే మాటల్లో చెప్పలేను. నాకు బా నచ్చేసింది. చికెన్ బిర్యానీ ఎందుకే అనిపించిందండి నాకైతే. బ్యాచిలర్స్ ఇంకా క్యారేజీలు పట్టుకెళ్ళేవాళ్ళు 10-15 మినిట్స్‌లో ఈజీగా చేసుకునే ఐటెమ్ అండి. మీరు కూడా ట్రై చేయండి సరదాగా. ట్రై చేసి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.